ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయన ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆయన అందరికీ అంటే నేను ఇంతకుముందు కూడా ఐడెంట్లో కూడా చెప్పాను, నేనే అడగకూడదు అనుకున్నా కూడా పేమెంట్ నాకు 1 వీక్ తర్వాత వాళ్ళు పిలిచి చెక్ ఇచ్చారు. సినిమా కొంచెం సరిగ్గా అడగపోయినా సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి ఒక 5 మినిట్స్ వర్క్ ఏదో ఒక షార్ట్ అంటే వెళ్ళి చేసి వచ్చారు. తర్వాత సినిమా రిలీజ్ ముందు అది తర్వాత అడుగుదామా ఏమి అడుగుతాంలే ఒక్కరోజేగా అనుకున్నా కూడా పంపించారు వాళ్ళు ఫోన్ చేసి. ప్లస్ ఫుడ్ అన్నీ ఆయనకి అంటే కంప్లైంట్ ఉండకూడదు, ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఉండకూడదు. ప్రొడక్షన్ అంతా బాగా చూసుకుంటారు, కొన్ని అలర్ట్గా ఉంటారు. కానీ ఆయనకి ప్రొడక్షన్ ఆయన ఏం ఫుడ్ తిన్నాడో ప్రొడక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు అదే ఫుడ్ తినాలనేది ఒక ఉంటుంది. అంటే ఫుడ్ చాలా బాగా పెడతారు అందరికి. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకు సెపరేట్ ఫుడ్, అంటే ఆర్టిస్టులు కూడా కేటగిరీ బట్టి ఉంటుంది. అసలు ఆ గోల్ ఉండకూడదు. నా క్యారెట్ని తీసుకెళ్తాను అవి ఉన్నాయి అనుకో, యాక్ట్ చేయలేము. ఏంటి ఆడ వచ్చి ఏం తిన్నారు, మటన్ తిన్నారు అన్న పక్కన ఆర్టిస్ట్ మనకు మటన్ చికెన్ ఎందుకంటే మనకన్నా ఇచ్చారు అవి ఉండకూడదు. అసలు ఈ గోల్ నేనే మటన్ చికెన్ తీసుకెళ్తే కెమెరా ముందు హ్యాపీగా యాక్ట్ చేసుకుంటా కదా. ఎందుకనుకో ఏంటి అడిగి నాకు ఆర్టిస్ట్ పెట్టి నాకు పెట్టలేదు, ఆ భోజనాల దగ్గర ఎందుకు ఉంటుంది కదా, ఇది కామన్ డిస్టర్బ్ అయిపోతాం. అసలు ఆ గోల ఉండకూడదు. నేను ఫస్ట్ నుంచి అంతకుముందు అమ్మ కూడా మదర్ ఉన్నప్పుడు మ్యారేజ్ ముందు మదర్ ఇచ్చేవాళ్ళు ఒక రైస్ ఒక కర్రీ, అదే సింపుల్ తినేసాను. పెద్ద ఫుడ్ ఏం కాదు, తింటా అన్ని తింటా, లిమిట్గా తింటాను. నా వైఫ్ మాత్రం చాలా వెరైటీస్ పెట్టేస్తుంది. కనీసం ఒక 2-3 వస్తుంది. నాతో పాటు ఎవరైనా క్యారీ ఆన్ షేర్ చేసుకుని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగుందండి వంట. బట్ ఆయన కూడా సెట్ లో ఆయన షార్ట్ లేనప్పుడు అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళ, బుక్స్ చదువుకోవటం, సైలెంట్ గా కామ్. నేను అనవరం చేసినప్పుడు రామచరణ్ గారు అప్పుడు ఇంకా రాలా ఇండస్ట్రీకి, వాళ్ళు వస్తుండేవాళ్ళు అలాగా షూటింగ్ చూడడానికి. అంతే బుక్స్ చదువుకోవడం చాలా బాగా మాట్లాడేవాడు. అరవింద్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఆయన సెలెక్ట్ చేశారు. అరవింద్ నాకు తెలిసి పెట్టండి అని 3 మార్క్ కాశీలో కొట్టుకున్నాం. సేమ్ ఫైట్ కెమెరామెన్ గంగతో ఇక్కడ దిల్షునాలో స్కూల్లో చేస్తున్నాం. అది హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది కెమెరామెన్, ఆ ఫైట్ నాతోనే. ఆయన అన్నారు ఇది ఎన్నోసారి ఇలా కొట్టుకోవడం మన ఇద్దరం సేమ్ ఇలా కొట్టుకున్నాం కదా రీసెంట్గా, అది లాస్ట్ 3 మార్క్ అట్లా. ఆ 3 మార్క్ షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు నెక్స్ట్ డే దసరా నాది అయిపోయింది, నేను వస్తున్నాను. అప్పుడు కాశీకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఢిల్లీ టు మళ్ళీ కనెక్టింగ్ చిన్న ఎయిర్పోర్ట్. అప్పుడు రే ఈ సినిమానా మన సాయి ధరమ్ తేజ్ అది ఓపెనింగ్ దసరా రోజు. ఈయన నాతో ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం కనెక్టింగ్. అక్కడ కొంచెం ఆయన అలా స్పెండ్ చేసాం. ఆయన అడిగితేనే సమాజం చెప్పాక నేను ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయాలి. ఆయన ఏదైనా అడిగితేనే మా ఫాదర్ గురించి తెలుసు డిపార్ట్మెంట్ అని, ఫాదర్ అది అన్నవరం షూటింగ్ వస్తున్నప్పుడు ఫాదర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు ఇక్కడ లింగంపల్లి దగ్గర మా చెక్ పోస్ట్ షూట్ ఉన్నప్పుడు ఆపారు వెహికల్స్. అప్పుడు ఏదో కారు నెంబర్ ఏదో లేదు, కొత్త కారు ఆపితే వాళ్ళ మేనేజర్ వచ్చి సార్ హీరో గారు అంటే ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయి కూడా షూటింగ్ వెళ్ళండి ఎవరంటే అరవింద్ అంటే చెప్తే ఆయన పిలిచి కార్లో కూర్చోబెట్టి అంకుల్ అరవింద్ చేస్తున్నాడు మా దాంట్లో మాట్లాడి. సెట్కి వచ్చిన తర్వాత అందరం ఆ హీరో గారు అంటే మొత్తం చిన్న అలర్ట్ ఉంటుంది కదా, అరవింద్ గారు మీ ఫాదర్ కలిసి నా కార్ ఆపారండి ఇందాక చెప్పేసి మాట్లాడారు. ఇంకా తర్వాత కలిసినప్పుడు ఎప్పుడన్నా లాస్ట్ కాటం రాయడం మేము చేసింది, తర్వాత కలవాలి ఆయన్ని. అప్పుడు కూడా అడిగారు ఫాదర్ ఇప్పుడే రిటైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ పవన్ గారితో 5-6 సినిమాలు చేశారు, 6 మూవీస్ 7 మూవీస్ మంచి జర్నీ ఆయన అయితే. ఫస్ట్ అన్నవరం నుంచి, అన్నవరం అప్పుడు తెలుగు తమిళ అన్నారు సార్, తెలుగే సార్ మీ తమ్ముడు సినిమా అంటే ఇష్టం సార్ అని చాలా కేర్ తీసుకుంటారు. అప్పుడు కూడా హిట్ కూడా చంపేయడం, అది హిట్ బాటిల్ ఖాళీ చేసినా కూడా అది లేదని ఆయన చెక్ చేసి మళ్ళీ అందరినీ మాస్క్ కట్టుకో అంటే కెమెరాకి డైరెక్ట్ హిట్ కొడతారు, ఒరిజినల్ హిట్ కెమెరా అంటే నా నోట్లో పడుతున్నాడు. బట్ నాకు కొట్టేయడం నాకు చెక్ చేసి ఆయన బస్ కెమెరాకి హిట్ కొడుతున్నప్పుడు కూడా అందరినీ మాస్కులు కట్టుకోమని అంత కేర్ తీసుకుంటారు సెట్లో అందరినీ. అది దానివల్ల ఎవరికి ప్రాబ్లం రాకూడదని. హ్యాపీ అనిపించిందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత? ఆయన కష్టం కదా, జనసేన పార్టీ పెట్టి 2014లో అప్పుడు ఇంత ఇప్పుడు ఏదో ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడు ఆయన ఒక ఒంటరిగా వచ్చి ఇండస్ట్రీ నుంచి, అప్పుడు మహేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు కదా అందరూ కూడా ఇండస్ట్రీ నుంచి కూడా డేర్ కదా అది వచ్చి ఒక ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్కి. ఆ తర్వాత ఆ వీడియో చాలా బాగా నచ్చింది. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలక్షన్కి వెళ్తారు, ఇంటికి వచ్చి చిరంజీవి గారి దగ్గర అది చాలా బాగుంటుంది ఎమోషనల్. అంటే ఆయన ఇప్పటికీ ఆ రూట్స్ మర్చిపోకుండా బ్రదర్స్ ఎలా ఉండాలో ఆ వీడియో చూసి అది బాగా నచ్చింది. అట్లా ఇంకా అయిపోయింది. అంటే నాకు మీరు నన్ను రీసెంట్గా ఒక ఆర్టిస్ట్ కూడా ఏంటన్నా ఇలాగే ఇంకేం సినిమాలు ఏంటంటే కిక్ ఎంజాయ్ చేస్తాను నేను, అంటే ఏదో గోల్ రీచ్ అయిపోయినాము అన్న అక్కడ ఉండిపోయాను చాలు అని. చేస్తున్నా మూవీస్ ఉన్నాయి చేస్తున్నాను, బట్ ఆ కిక్ ఉంటుంది కదా టార్గెట్. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదించడం కోసం అలా లేదు, డబ్బు కిక్ చూసేసారు ఇంకా. డబ్బు నేను ఇప్పుడు అప్పుడున్న యాక్టర్స్ కి ఇప్పుడున్న యాక్టర్స్ మైండ్ సెట్లు కూడా చాలా మారిపోయినాయి చెప్పాలంటే. కొన్ని నిజాలే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఫిషింగ్ ఎక్కువ,
200% అది ఒప్పుకోవాల్సిందే. ఓకే. సో ముందు నవ్వుతుంటారు, వెనక్కి ఎక్కిలిస్తుంటారు అంటారు. చాలా మంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పుకొని బాధపడుతూనే ఉంటారు చెప్తున్నా. కొన్ని బాధలు. బట్ మీరంతా గోల్డెన్ డేస్ చూసారు చెప్పాలంటే కొన్ని. ఇప్పుడు At least- నేను మూవీస్ లో కనపడాను. ఆ. ఇప్పుడు ఇలా ఇప్పుడు చూస్తే మేబీ వీళ్ళు బయట నన్ను చూడేదేనా మీరు చూడడం, ఉమ్. బయట డిఫరెంట్ గా ఉంటాను మూవీస్ కి దానికి. మూవీస్ లో ఏంటి అలాగే ఫీల్ అయి ఉంటారు. రగ్గుల్ లుక్. ఇక్కడ ఏంటంటే మనం ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యారెక్టర్ అలవాటైంది. నేను ఇలాగే ఉండాలి. మనం ఎంతలో మనకి ఎవరికి హాని చేయకుండా, మరీ మంచోడు ప్రూవ్ యాక్ట్ చేయకూడదు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. నా క్యారెక్టర్ ఇంతే. ఒకళ్ళు అంటే ఏదో మోసం చేశారని కాదు, ఆ క్యారెక్టర్ మారితే మనిషి చచ్చిపోయినట్టు అని ఫిక్స్ అయిపోయి చిన్నప్పటి నుంచి అలాగే అంతే. నా అంతే కదా, క్యారెక్టరే కదా. క్యారెక్టర్ మారితే ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ నుంచి వచ్చానంటే ఇప్పుడు ఎవరు తిట్టినోళ్ళు ప్రతి ఒక్కరు నన్ను చాలా అరే మా ఫ్రెండ్ రా అని చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా నేను ఎవరిది గొడవలేం లేదు, అవతల తప్పుండి మా ఫాదర్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఫాదర్ దాకా వెళ్ళినా ఏదైనా గొడవైనా మీరు కంపల్సరీ మీ తప్పాడు లేదా మా వాడు ఇన్వాల్వ్ అవడం, ఆయనకు చిన్న నమ్మకం అది. అవతల తప్పు ఉంటేనే ఏదో అట్లా. అలా అయితే ఇంకా క్యారెక్టర్ మారితే ఏదంటే ఫోన్ నెంబర్ ఆల్మోస్ట్ ఒకటే నెంబర్ నాది, 20 years అదే నెంబరు. ఫోన్ నెంబర్ ఇదేనా ఇంకా అంటే ఇంకా ఫోన్ నెంబర్ లేకపోతే నేను లేనట్టే అంటాను. ఆ ఫోన్ నెంబర్ పని చెప్పేసి నేను లేనట్టు అని చెప్తాను ఓపెన్ గా. అంటే నువ్వు వర్క్ చేసిన హీరోస్ నెంబర్స్ అన్ని ఉన్నాయి అసలుకి? అసలుకి నేను ఒకళ్ళు కూడా తీసుకోను. ఆ. పిలుస్తారు, వెళ్తాను, డైరెక్ట్ గారికి మాట్లాడతారు, ఇస్తారు, చేసుకుని వచ్చేస్తాను. సెట్ లో కాసేపు కూర్చొని ఎక్కువ కూడా మాట్లాడను. హాయ్ అండి ఆయన. ఎన్టీఆర్ గారితో కూడా మంచి జర్నీ చెప్పాలంటే. ఆయన బాగా అరవింద్ గారు బాగా మాట్లాడారు. అరవింద్ గారు అశోక్ నుంచి అంటే ఆయన అసలుకి అశోక్ ముందు ఇది కదా, అశోక్ తర్వాత మంచి పేరు వచ్చింది. ఓకే, అశోక్ ముందు ఒక నాదా సినిమా. అశోకే బ్రేక్ నాకు. ఆ. తర్వాత లైఫ్ లో మెమరబుల్ ఏంటంటే కే విశ్వనాథ్ గారు మూవీలో యాక్ట్ చేశాను. ఏ మూవీ? శుభప్రదం, అల్లరి నరేష్. అల్ల నరేష్ గారు. అది కూడా కావాలని వెళ్ళి నాకు, ఎందుకంటే నాకు ఆయన మూవీస్ పిచ్చి అందరికీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, స్వాతిముత్యం, సాగర సంగమం. ఇట్లాగే నా మూవీస్లో ఒక్కరోజు యాక్టర్ అయిన తర్వాత 2010లో జరిగింది నాకు అది. అది నేను చెప్పే ఫస్ట్ లింక్ మా బ్రదర్ని తీసుకెళ్ళిన గోపి గారని, ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినా. ఓకే. పట్టుకుని వెళ్ళిపోయి అన్నయ్య నాకు ఇస్తావా లేదంటే, అరే నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయినప్పుడు సినిమాలో ఏం లేదు, చిన్న సినిమా ఇది అంటే, లేదు నేను ఆయన డైరెక్షన్లో చేయాలి, నాకు ఏదో వచ్చాయంటే ఒకరోజు ఫోన్ చేసి, నాన్న మరి ఒక 2 days వేషం ఉంటుంది, చిన్నది ఒక ఫైట్ ఉంటుంది, బట్ నీకైతే నేను అడగకూడదు, కానీ నువ్వు నీ డైరీలో రాసుకోవడానికి ఉంటుంది ఇది విశ్వనాథ్ గారి సినిమా తునిలో అన్నాడు. నువ్వేం వచ్చేస్తున్నా టికెట్. ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుందా డైరెక్షన్? డైరెక్షన్ అదే సాఫ్ట్ గా ఉంటుందా? ఆయన ఇన్షర్ట్ వేసుకుని అంటే డ్రెస్ Khaki dress వేసుకుంటారా? వేసుకుని కరబట్ వాళ్ళ వైఫ్ ఉన్నారు మాంటర్ దగ్గర. అరవింద్ గారు ఆయన యాక్ట్ చేసి చూపించడం ఆ ఏజ్ లో, మీరు ఇలా టీచ్ చేయాలి అమ్మాయిని ఇలాగా, అరవింద్ గారు అని ఆయన చేయడం చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్. ఇది నేను సునీల్ అన్నతో షేర్ చేస్తున్నా. పుష్ప అప్పుడు చేస్తే, బాయ్ నా డ్రీమ్ అబ్బాయి ఆయనతో చేయాలని ఆయన అన్నారు. నాకు అయిపోయింది. ఆయన అంటే ఒక మన ఏం చేసేవారంటే విశ్వనాథ్ గారి మూవీలో చేశాను ఆయన డైరెక్షన్ లో 2 days ఉంటుంది కదా కొంతమంది యాక్టర్స్ కి. చాలు అట్లా ఇంకా అందరితో చేసిన డైరెక్టర్స్ అందరితో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.